సోదరి మాడారా మంచి కాఫీ దొరుకుద్దా నాయన ఇక్కడ పోనీ సోడా దొరుకుతా సోడా ఐస్ వాటర్ మంచినీళ్ళు కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో. అవును మనం అన్ని పల్లెటూళ్ళు, మన దేశం అంతా పల్లెటూళ్ళే. మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు, సచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి డొంకా లేని ఊళ్ళు, చచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు. ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు. ఊరుకోవయా, అన్ని సాగు కవర్లు చెప్తావు. మంచి కవులు కూడా చెప్తాను వినమయ్యా. మన ఊళ్ళు నుంచి మన పల్లెటూళ్ళు. అవునయ్యా, అట్టాటి ఊళ్ళే. నువ్వేమన్నా బాగు చేస్తావా? అది కదయ్యా, నీ నెత్తి మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగా నువ్వు తీసుకోవాలి. కానీ ఏమయ్యావు, మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా? ఓపడకయ్యా, నేను చెప్పేది సరిగా వినిపించుకోండి. చూడండి, ప్రజలంతా కలిసి కొంత డబ్బు, పంచాయతీ బోర్డు కొంత డబ్బు, గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మీ చేతికి ఇస్తే అయిపు లేకుండా పోతానంటావు అంతేగా. లేవరా లేవడే. సోదరులారా ఆగండి ఆగండి. పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి. చూడండి మన వీధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో. ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వీధుల్లో బారేస్తాం. ఆహా, ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటావు, లేకపోతే 10 మంది నడిచే వీధుల్లో బారేస్తానంటావు. వీధి ఎత్తున వస్తే మీరు ఊరుకుంటారు. నేను ఎత్తున పోస్తే ఊరుకుంటావు. చాలు కాని పదండ్రా. నువ్వట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు. అన్నారులే. చి 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 చి. జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు. దాసు, మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. కరెక్ట్. ఏమిటి నా నోరు మంచి కదటవా? నేను చెప్పేది వినరా, ఇవి పల్లెటూరు. ఇక్కడి వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే. కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు. కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం. గతమంతా వాళ్ళకి ఇదే అనుభవం. వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే. దాసు, ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన, అది ఇంకా మా దాకా రాలేదు బాబు. తెస్తామంటే వద్దంటారు కదా కర్మ. ఏమి అనరు. రాడల్లా ఎక్కడికి? మా ఇంటికి. నేను సస్తే రాను. రానంటుంటే వచ్చినా నేను భోంచేను. అలాగే భోంచేసినా ఒక క్షణం కూడా ఉండదు. అలాగే. సరే పద. దాసు దాసే. లేకపోతే ఫీజు అనుకున్నావా? పదరా పదరా బాబాయ్తో సరసానికి. పార్వతి పార్వతి, చూడు మంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు. మీరా అన్నయ్య? కూర్చోండి. చూసావు జలాయ్, వీడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే వద్దని వచ్చాడా? వీడు వద్దన్నా నేను భోజనానికి వచ్చాను. వద్దనడానికి కద్దనడానికి ఆయన ఎవరన్నయ్యా? నేను ఇంటికి వెళ్ళాలి, మీరు భోజనం చేయాల్సిందే. కాదనుకుంటే ఆయనే అనుకుంటారు. అన్నా చెల్లెలు ఇద్దరే ఏకమే మధ్యన మన పుస్తు పెడతారన్నమాట. సరే కానివ్వండిరా. సరే, మీరు మాట్లాడుతూ కూర్చోండి, క్షణంలో భోజనం సిద్ధించండి. రే చూసావా, చెల్లాయి సాక్షాత్తు అన్న పూర్ణ. అరే దాసు, పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా. లాభం లేదంటావా? అంతే. ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక 10 మందితో పరిచయం ఏర్పడచ్చు. ఆ 10 మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేవి కావచ్చు, అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు. కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు, నాది గ్యారంటీ. చేయలేవు 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 మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్పకూడదురా. చెప్తాను వినరా. నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకో. అక్కడ ప్రజల అవసరాలు, నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు. ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు. ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు. అలా ఒక్క గ్రామాన్ని కనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో 10 మంది ఆధారిని అనుసరిస్తారు, దేశమంతా కూడా బాగుపడుతుందిరా. అయితే నన్ను పల్లెటూళ్ళలో కాపురం పెట్టమంటావు? నేను కాదు అన్నది, గాంధీ గారి అన్నారా, గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ కొండి నాయన అని. మా అన్నయ్యని కబుర్లతోనే కడుపు నింపేస్తున్నారా? అవునవునవును, అన్నంతో కడుపు నింపడానికి చెల్లాయి నువ్వు ఉన్నావుగా. రండన్నయ్య, ఇద్దరికి వడ్డించాను. అదేం చెల్లాయి, భోజనం నాకు ఉపవాసం అడిగానావుగా. ఓన్లేండి అన్నయ్య, పాపం సూరమంటారు. కరెక్ట్ కరెక్ట్. ఎంతైనా ఇల్లాలరా. ఛానల్ నుంచి అనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? వ్యాపారం పని మీద కాశ్మీరం వెళ్ళారా? వచ్చారా? మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు. ఇంకా శ్రీశైలం వెళ్ళాలి. వ్యాపారం అంటే మాట్లాడాలంకప్ప, తిరగాలి, తిరుగుతూనే ఉండాలి. చిన్నబాబు గారు కూడా వెళ్ళారమ్మా? వాడికేం కర్మ, వాడు చక్కగా ఇంట్లోనే ఉండి 24 గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు. బాబాయ్ సొంతంగానే? ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నాడు. మమ్మీ మమ్మీ, ఏమైనా ఏమైంది? సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. సచ్చాడా? మమ్మీ, నీ కొడుకు ఒట్టి డాక్టర్ గారు, పేద సర్జన్. ఇక్కడే ఉండి ఈ ఊర్లో ఉద్ధరిస్తారటమ్మా. చెల్లాయి బాగా ఇక్కడ
ఆహా, శాంతాదేవి గారు, నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఇక్కడ భామాదాసు చేయకు. చెల్లానికి నేర్చు. ఊరుకోన్నయ్య అవే మాటలు మా వదినకే అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి. నీ వదిలికే బట్టి సిగింద్రి. రామదాస రామదాసు భామా సమేతంగా వచ్చాడు కానీ ఏమిటి ఈ వేషం ఏమిటి? పాలచెంబును ఉదరపోషణార్థం బహుకృత వేషం రా. దొడ్లో కూరపాదులతో పాటు 2 పశువుల్ని కూడా పెట్టాం అంతే. రామా పరంధామా, ఇక నా ప్రజాసేవకే పంగనామారా. ఇందులో మీకు తెలియదు ఏమీ లేదు, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది వరకు మనలో మనం పార్టీలు కక్షలు పెంచుకుని సాధించింది ఏమీ లేదు. ఇప్పుడైనా సరే మనమందరము ఏకమై మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ప్రభుత్వం వారి వద్ద నుంచి రావాల్సిన సాయం మనకు వస్తుంది. అందుకు ఆఫీసర్ గారు, ఇదిగో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మనకు అండదండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? పార్టీలు లేవు, పాడు లేవు, కానీ ప్లాన్ ప్రకారం మీరు చేయాల్సింది చేసేయండి. అవతల పార్టీ వారిని కూడా అడగండి. ఏమండి, మీరేమంటారు? మన పల్లె పట్లు భాగ్యవంతాలు కావాలని మహాత్మాజీ కలలు కన్నారు. మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆ కళలన్నీ పండించటానికి ప్లాన్లు సిద్ధం చేశారు. ఆ ప్లాన్లన్నిటినీ అమలుపరచడానికి దీక్షతో, దక్షతతో, సంఘీభావంతో వ్యవహరించమని మనల్ని ఆదేశించారు. ఆ ఆదేశానుసారం మనమందరం నడుం కట్టి కార్యరంగంలోకి దూకాలి. ఆదర్శక్రాన్ని నెలకొల్పాలి. స్వతంత్ర భారత్ కో, మహాత్మా కో, జవహర్లాల్ నెహ్రూ. మన గ్రామం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాల ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడింది. ఇక్కడ పార్టీలు లేవు, కక్షలు లేవు. స్వయం కృషితో దీన్ని సాధించాం. ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే గాని పొట్టగడవని సామాన్యుడి బదులు ధనికుడి వరకు అందరూ సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇక స్త్రీలంటారా, వారు కుట్టుపనుల ద్వారా కానివ్వండి, చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకమవుతున్నారు. రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు. వయోజనులందరికీ విద్య వచ్చు. బడియుడు గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళ్తున్నారు. వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇలా మన గ్రామం అన్ని విధాల ఆదర్శవంతంగా తయారైంది. ఇందులో సహకరించిన పిల్లలకు, పెద్దలకు, ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత మన మంత్రి గారు మాట్లాడతారు. సోదరులారా, ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం. ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు. ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు. మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధికై ఈ 10,000 రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది. దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శంకరం గారు, మీ నిస్వార్థ సేవకు, నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్తూపం. ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. సంతృప్తితో నిండిన మన సంసారంలో నేటికి పసిడి పంట పండి. ఏమండి ఏమండి, ఇదిగో అమ్మాయి రాసిన ఉత్తరం మన ఊటీలో ఉండగా వచ్చిందట. అమ్మని తీసుకెళ్లి అందరం ఎక్కిస్తానంటుందే? ఆహా, కాదు కాదు, కొడుకుని గని అయ్యని కాస్త శాతం చేసింది. వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది. తెలిసిందా? పెద్ద ఘనకార్యం చేసింది. దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుడిని కన్నది. చిచ్చి, ఇలా లేదు. కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయలేని వాళ్లకు పిల్లలను కానీ అధికారం ఎక్కడుంది అంట. ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకింత అని పన్ను విధించాలి. ఆహా, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చెద్దురు గాని. పదండి, వెళ్ళి మనవణ్ణి చూసేద్దాం. నేను ఆ ఇంటికే ప్రేమన్న తల్లివి, నువ్వే వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చిరా. నా మాట వినండి. ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా? అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాంది కాదు. ఆస్తి ఐశ్వర్యం కన్నా తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి? మన పెళ్లి కాకముందు మీకేమంత ఆస్తుంది? ఆ లక్ష్మీపతి గారు దయదలచకపోతే ఈ పాటికి మనం ఎక్కడుండేవాళ్ళం? స్టాప్ దండకం ఆపే, బయలుదేరు. మరి మీరు రారా?
కాకపోతే నువ్వు ఊరుకుంటావా? పద పోదాం. వెళ్ళమ్మా. అమ్మాయి ఎలా ఉందమ్మా? అమ్మాయికి అమ్మా బాగుంది, నేనున్నానుగా. రండి. సార్ చిన్న హెచ్చరిక. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగండి, చూడండి, వెళ్ళండి. ఆగండి, చూడండి. తల బద్దలైపోయింది. పెదవ గుమ్మాలు ఒక అడుగు ఎత్తు పెట్టి ఏం పోయిందో. అడిగితే 10 రూపాయలు ఎక్కువైందండి. ఒప్పరకండి, పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు, అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు. మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్. చిచ్చి, మర్యాద మన్నలేని మనుషులు. నమస్కారం అండి. ఇదేనా రావడం? ఆహ్వానం చురుగ్గానే ఉంది. గుమ్మలో తల గుద్దుకుంది. మిస్టర్, నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతా? చెప్పండి, చేస్తాను. నేను ఇక్కడ ఉన్నసేపు నీ నోటి తాళం వేసుకుంటా. రే, ఎగతాళి కూడా సమయాలు ఉండక్కర్లా. నేనేమన్నాను? కాస్త తల వంచండి అన్నాను. ఆయన కాదన్నాడు. నేను సరేనాను. గుమ్మం గుద్దు ఊరుకుంది. ఇదిగో, ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బాబు అదిగో ఎవరిలాగా ఉన్నాళ్లే. అమ్మా, ఏమ్మా చెల్లాయిని కూడా తీసుకురాకపోయారా? ఎందుకమ్మా, మేము వచ్చాం చాలదు. మన ఇంటికి పోదాం పద. ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలను పడతావు? మాకేం కష్టం నాన్న, ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండింది. చూశానుగా, మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను. కాఫీ తీసుకోండి అమ్మా. ఏమండి, కాఫీ తీసుకోలేదే? కాఫీయా? కన్న కూతురిచ్చిన కాఫీ కదూ, ఆమరమైన అమృతంలాగా ఉంటుంది. నువ్వు తాగు. అదేమిటే కాఫీ చేస్తున్నావు? అది కాదండి, ఆయన కాఫీ తాగమని ఇస్తే ఆవును తాగినట్టు మొహం పెట్టాడండి. ఓహో, బస్తీవాడు కాదు, పిండి పళ్ళు అలవాటు. మరి అసలు పళ్ళతో కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది? అవధ ముఖానికి అవధంలా ఉంటది. ఇంకా కూర్చున్నావేమే? లే. అదేమిటి నాన్న, 2 రోజులైనా ఉంటారనుకున్నాను, అప్పుడే వెళ్తారా? ఇప్పటి కాస్త భోంచేసి వెళ్ళి. పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది నాయన, ఇంకా భోజనం ఎందుకు? పార్వతి, నా మాట వినమ్మా. 4 నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండొద్దు గాంధ్రా. విన్నావటే, పార్వతిని పేరు పెట్టుకున్నావు, ఆ పేరు సార్థకం చేసుకుంది. ఈ దరిద్రంలో పడి దొరలాడు. నేను ముందే బెల్లగొట్టాను, మీరు వినిపించుకోలేదు. కాస్త తల వంచండి సార్. నన్ను వినిపించుకోలేదు. నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా, నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నిన్ను నోరు మూసుకోమన్నా. వెనకనే చూస్తున్నాను సార్. దాసు, క్షమించి కాస్త నోరు పోయి పరిహాసానికి కూడా వేళపాల ఉంటాను. పద్దు ప్రకారం మడతలన్నీ అప్పగించేశాను అమ్మగారు. అప్పగించేసావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చావో కూడా లెక్క చెప్పు. లేదమ్మగారు. అవన్నీ నేను చెప్తాను. ఏమిట్రా ఇది? డాక్టర్ మనోహర్ ఎల్ఎంపీ మంచిగా చూసి ఇంటికి కట్టేస్తాను. అక్షరాలు ముచ్చటగా ఉన్నాయి. రోగాలన్నీ కుదురుతున్నానికి మందులన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మీకు కూడా మందు ఉందండి? మీకు కూడా ఉందా? లోపల పెట్టే. అయ్యో అయ్యో, ఎక్కడ రావతుందమ్మా? రోగులు రా లంకప్ప. అబ్బాయి బోర్డు తెచ్చాడా లేదు, వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు. మమ్మీ వచ్చారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మమ్మీ చూసావా క్యూ? ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో. వీడు కన్ను తీసి వాడికి వేస్తాను, వాడు కాలు తీసి వీడికి వేస్తాను. 4 ఒకటి వాళ్ళని తిరగొట్టి 2 మంచి మనుషులు చేస్తాను. బిచ్చం పెడతానంటే వచ్చా కానీ తాగడానికి చోట్లకి ఇక్కడికి వచ్చావటయా? అవునరా, నా వైద్యాన్ని తట్టుకుంటేనే బిచ్చావా, లేకపోతే మోక్షం. కమాన్ కమాన్ కమాన్. అయ్యా మీ కమానికి వదండం, మీకు వదండం. వస్తాం బాబు. ఒరి నిజం పట్టగా కన్ను కాళ్ళు బాగు చేస్తా ఉంటే అలా పోతున్నారా? వద్దులేండి అమ్మగారు, ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికైనా కాస్త ముష్టేస్తారు. అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కునేవరండి, పని చేసుకోమంటారు. పని దొరికేసరికి మా ప్రాణాలే పోతాయి. ఏదో మమ్మల్ని ఇట్టా బతకనేయండి అమ్మా, వస్తాం. బ్రెయిన్లెస్ ఫెలోస్, నా వైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు. అదృష్టం బాబోయ్, పని చిన్న ఇంజక్షన్. అయ్యో బాబోయ్, పెళ్ళం పిల్లకి వెళ్ళండి బాబు. లేకప్ప, ఇంత లావపాటు మనిషివి ఇంత చిన్న సూదికి భయపడతావే? పర్వాలేదు, మీకేం పర్వాలేదు బాబు, చచ్చేది నేనేగా. చాలా లంకప్ప, ఒకవేళ చచ్చావనుకో నేను వైద్యం మానేస్తాను. బాబు అదేదో ఇప్పుడే మానేయండి. నో 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 లంకప్ప, నువ్వు చావాలి నేను మానాలి. అయ్యో బాబు, నువ్వు చావాలి నేను మానాలి. దేహాలని మరమ్మతు చేసి దేశాన్ని బలంగా చేద్దామంటే అందరూ పారిపోతారే. ఏం చేస్తాం, దేశం కర్మ. దేశం కర్మ కాదురా, ఇదంతా నా కర్మ. నువ్వు ముందు లోపలికి పో. అరే చాలా చిత్రంగా ఉంది. ఏం జరిగింది, ఎలా కూర్చున్నావు? మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతూ ఉంది. అడ్డమైన వాడిని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం. నా తెలివితేటలు మీరే వెంచక్కర్లేదు. నేను లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురువి.
అసలు విషయం చెప్పు. అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతుర్ని చూడాలంటావు. మీరు చూసేదేమిటి నా మొహం? పట్టాభిగారు అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు. మరి ఇంకే? పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబురు చేయండి. అలాగే. ఇదిగో నేను అన్ని విషయాలు ఊటీలోనే మాట్లాడేశాను కానీ మీరేం మాట్లాడకండి. మరి అది కూడా నువ్వే చెప్తే పోలే. మగవాణ్ణి అంటావు కదటయ్యా, అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చేత చెప్పిద్దామని. అయితే నువ్వు ఆడదానివే అన్నమాట. సరే గాని ముందు ఆ పని చూడండి. కొంచెనా? కూర్చోండి. ఏమిటో అల్లుడు ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నావుట? అవును మామగారు, ఆ. ఫోటో కూడా పేపర్లో పడింది. మీరు చూడండి. ఏది చూడలేదు రే సినయ్య. మమ్మీ పెళ్లి కూతురు ఎక్కడ కనిపించింది? వెరీ మై డార్లింగ్. ఇగో జానకి, నువ్వు పాతకాలపు దానివి, వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలూపు. నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు, నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి. తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి? ఏదమ్మాయి ఒక పాట పాడమ్మా. నో మమ్మీ, ఇప్పుడు పాటలు ఎందుకు? 4 రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ్ ఫోన్ రికార్డులు. ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం. మావా డాక్టర్లే అమ్మా. ఏమండి మీ పేరు? ఇందిరా. ఇందిరా. చూడండి, ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట, మీరు మట్టుకు నిజం చెప్పాలి. ఇది పెళ్లి టెస్ట్ కాదు, ఆరోగ్యం టెస్ట్. మీ వయసు ఎంత? అరే నాది ఆడడం లేదు, పాడుతూ ఉంది, పాడుతూ ఆడుతూ ఉంది. నెక్స్ట్ ఏదండి? ఆహాహా, వండర్ఫుల్. లైట్ తప్పకుండా డబల్ బేస్లో. ఓహోహోహో. ఏది మీ కళ్ళు వేయండి. అక్కర్లేదు. ఆహా, మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను. మరి మీకు? మీ మొహం. ఓ, నోరు మమ్మీ నోరులాగానే ఉంది. తగ్గడానికి మందిస్తాను. మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం. ఏమ్మా ముహూర్తాలు పెట్టిద్దామా? ఈ పాఠం చూడనాయనా. దేవుని భజించుము, దేవుని భజించుము, పెద్దలను గౌరవించుము, పెద్దలను గౌరవించుము, తల్లిదండ్రులను పూజించుము. ఏమండి ఈ శుభలేఖ చూసారా? మా చెల్లెలు పెళ్ళండి. ఓహో ఓహో, సరే. మీ చెల్లికి మొగుడొస్తాడన్న సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ శుభలేఖ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా. సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి. బాబు నువ్వు బయటికి వెళ్ళి అడుకునేనా? పారు, అది నువ్వు ఆలోచించుకోవాల్సిన సంగతి. అంటే నీకు ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు. నాకు అర్థమవుతుంది, చెప్పండి. అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యం అనే అంతస్తు మీద కూర్చున్నవాళ్ళు. వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు. వారికి మన మీద కోపం పోలేదు. ఆయన మన ఇంటికి వచ్చారు, మీరే వెళ్ళలేదు. మీకే కోపంగా ఉంది. లేదు, వారు నాకు అన్నం పెట్టి చదివించారు. మీలాంటి దేవతను ఇల్లాలుగా ఇచ్చారు. వారంటే నాకు కోపం లేదు, కృతజ్ఞత. కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకేమిటి, చాన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను. ఎందరెందరో చుట్టాల్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను. పెళ్లినాడు ఎలాగూ లేదు, ఈనాడైనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను. బాధలు కూడా పడతావేమో, బాగా ఆలోచించుకో. నేనంటే పేదింట్లో పుట్టా, అవమానాలకు అలవాటు పడిపోయా. కానీ నువ్వు భాగ్యవంతుల ఇంట్లో పుట్టావు. ఆ భేషజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అది బయటకు వస్తుంది. అందరితో నువ్వు కూడా సమానరాలవని అనుకుంటావు. కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతావు పార్వతి. నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు? అవమానించకపోవచ్చు, కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను. ఆనాడు దక్షజ్ఞానికి నీలాగే పార్వతీదేవి వెళతాను.
నాలాగే శంకరుడు వద్దన్నాడు. కాని వెళ్ళింది అవమానాల పాలైంది. శంకరుడు ఆదిదేవుడు గనక వీరభద్రుని సృష్టించాడు, పంపించాడు, దక్షజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ నేనేం చేయగలను? పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది. నేను అలా వెళ్ళటం లేదు. పారు పారు